నాథుడు, జగత్పిత, జగన్మాత, జగదంబిక, వాళ్ళకి మనమంతా పిల్లలమే కదా. మన గురించి కోరుకోడా భగవంతుడు? కోరుకుంటాడు కదా. కోరుకుంటాడు కాబట్టి గురువుగా దిగి వచ్చాడు మన దగ్గరికి కదా. అలా బలి చక్రవర్తి గురించి ఆయన కోరుకున్నాడు. ఏమని? నా బిడ్డ మంచి దాత, మంచి గుణం ఉంది, ఎవరు ఏం అడిగినా ఇస్తాడు, కానీ నేను అనే అహంకారం ఒకటి మనస్సులో ఉంది, ఇది పోగొట్టాలి. ఇది భగవంతుడి సంకల్పం. అందుకని ఎలా వచ్చాడు? వామనమూర్తిగా బుడతడిగా వచ్చాడు. అది ఆయన మాయ. బాగుంటుంది. గురువులు వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎలా కావాలో అలా మనల్ని పరీక్ష పెడతారు. అట్లా త్రిలోక గురువు అని పేరు వామనమూర్తికి. త్రిలోక గురువు అని, 3 లోకాలకి గురువు అని వచ్చాడు ఆయన. వస్తే శుక్రాచార్యుడు వద్దంటే వినలేదు బలి చక్రవర్తి. కమండలంలో దూరాడు. కమండలంలో దూరితే నీళ్లు పోస్తున్నాడు. నీళ్లు పడటంలా. అక్కడ నీళ్లు పడితే కానీ దానం చేయడానికి లేదు. అయ్యో అక్కడ ఏదో ఇరుక్కుపోయినట్టుగా ఉంది కమండలంలో అని ఒక దర్భపుల తీసుకుని పొడిచాడు. పొడిస్తే శుక్రాచార్యుడి కంటికి తగిలింది. మనకి ఆశ్చర్యం వేస్తుంది, ఒక దర్భపులతో కనిపోతుందా అండి? సూక్ష్మంగా ఉన్నాడుగా శుక్రాచార్యుడు. అందుకనే ఇనప్పుల అవసరం లేదు, దర్భపుల చాలు, దాంతోనే కనుపోయింది. శుక్రాచార్యుడు ఒక కన్ను పోయి, ఆయనకి కూడా పాఠం. అప్పుడు అక్కడి నుంచి లోపలే మాయమైపోయాడు. నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకో, దీంతో నేను వేగలేను అని చెప్పి శుక్రాచార్యుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అప్పుడు ఎంత నీకు దానం చేస్తున్నాను అని దానం చేశాడు. ఏం కావాలి అంటే 3 పాదాలు. త్రిపాదస్యామృతం దివి. వేదం చెప్తుంది ఈ సమస్త సృష్టి ఏమిటిది? ఈ సృష్టి అంతా అని అంటే భగవంతుడి యొక్క ఒక్క పాదము. ఈ సృష్టి అంతా భగవంతుడి యొక్క ఒక్క పాదం. పాదోస్య విశ్వభూతాని. ఆయన ఒక్క పాదమే ఈ ప్రపంచం అంతా. ఆయనకి 3 పాదాలు ఉన్నాయి. ప్రపంచం అంతా ఒక పాదం అయిపోతే ఇంకా మిగతా 2 పాదాలు ఎక్కడ ఉంటాయి? ప్రపంచం అంతా ఒక పాదమే నిండిపోతే మిగతా 2 పాదాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఎక్కడ ఉంటాయి? ఒకే పాదం నిండిపోయింది, ఇంకా ఎక్కడ ఉండాలి కదా 2 పాదాలు. ఎక్కడ ఉంటాయి అంటే 2వ పాదం భక్తుల హృదయంలో ఉంటుంది. ఎప్పుడు శాశ్వతం. భక్తులు అక్కడ నిలుపుకుని ఉంటారు. ఇక 3వ పాదం ఎక్కడ ఉంటుంది? 3వ పాదం అది వెతికి మనమే తెలుసుకోవాలి. అది నేను చెప్తే మీకు అర్థం కాదు. 3వ పాదం ఎక్కడ అంటే మీకు అర్థం కాదు. త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వ ఉదయ్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్. ఆయన ఏం కావాలయ్యా అని అడిగితే 3 పాదాలు, 3 అడుగుల భూమి అన్నాడు. అప్పుడే భూమికి చాలా డిమాండ్ ఉంది. హైదరాబాద్లో ఈ మధ్య చాలా డిమాండ్ వచ్చింది కదా. మన ఎన్నో కోట్లకే పోయింది, ఇది పేపర్లో వచ్చింది. అప్పుడే డిమాండ్ ఉంది, భూమి కావాలి అన్నాడు. అంటే ఇదేంటిది, నువ్వు ఎక్కడికి వచ్చావు తెలుసా అంటే బలి చక్రవర్తి దగ్గరికి వచ్చావు. చక్రవర్తి దగ్గరికి వచ్చి అడిగేది ఇదే. మీ అమ్మ నాన్న సరిగ్గా చెప్పలేదా నీకు? ఏం అడగచ్చు, ఏం అడిగినా నీకు ఇప్పుడు ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. 3 అడుగులా నువ్వు అడిగేది. ముందు అడిగింది ఇవ్వయ్యా, తర్వాత చూసుకున్నా. పిల్లలు చాక్లెట్ అడిగితే మనం ఏవేవో గిఫ్ట్లు ఇచ్చామనుకోండి, పిల్లలకు వద్దు, వాళ్ళకి చాక్లెటే కావాలి. వాళ్ళు అడిగింది ముందు ఇవ్వాలి. నీకు అది ఇస్తాను ఇది ఇస్తానంటే నువ్వు పెట్టుకో, నాకు వద్దు, నేను అడిగింది నాకు ఇవ్వ ముందు అంటే కదా. అలా వామనమూర్తి నేను అడిగింది 3 అడుగులు, ముందు అది ఇవ్వు అంటే ఏమో పిల్లవాడు పాపం అమాయకుడు. అమాయకుడు ఆయన. అమ్మో, అందరినీ బొట్టులో వేసుకునేవాడు అమాయకుడా వామనమూర్తి. ఏమో పాపం అమాయకుడు పిల్లవాడు. సరే
3 అడుగులు ఎదుగుని ఆయన రాసిచ్చాను. బాండ్ అంతా రాశాడు బ్రహ్మాండంగా. త్రివిక్రముడు పెరిగిపోయాడు, మొత్తం అంతా నిండిపోయింది. చూస్తే ఈ 2 పాదాలు ఇట్లా ఉన్నాయి కదా, 3 పాదాలు, 3వ పాదం ఏం చేయాలి, ఎక్కడ ఉంచాలి ఈ 3వ పాదం అంటే బలి చక్రవర్తి అప్పుడు అర్థం చేసుకున్నాడు. అది తెలియదు. తొందరగా ఆ మాయ నుంచి బయటికి రావటం అది ఒక మంచి లక్షణం. ఉంటారు, మాయ సహజంగా ఉంటుంది, ఎందుకంటే మనుష్యులు కదా. కానీ ఎంత త్వరగా దాని నుంచి బయటకు వస్తాము అనేది ముఖ్యం. బలి చక్రవర్తి వెంటనే బయటకు వచ్చాడు. తెలివైన వాడు, భక్తుడు, జ్ఞాని, మంచి లక్షణాలన్నీ ఉన్నాయి కదా. అందుకనే వెంటనే కోలుకుని బయటికి వచ్చి నమస్కారం చేసి నా శిరస్సు మీద ఉంచు అయ్యా. అది తెలివి. ఆ తెలివి వస్తే చాలు. ఆ తెలివి బలి చక్రవర్తికి మరి భగవంతుడి అనుగ్రహం వచ్చింది. మురిసిపోయాడు, సంతోషించాడు. అందరూ భయపడుతున్నారు, ఏమైపోతుంది ఇప్పుడు అని. అందరికీ తెలుసు అది ఇప్పుడు వామనమూర్తి కాదు, త్రివిక్రమమూర్తి. ఆ పాదము బలి చక్రవర్తి నెత్తి తట్టుకుంటుందా అని అందరికీ భయం. ఆ పాదము బలి చక్రవర్తి నెత్తి. బలి చక్రవర్తి పాతాళానికి, సుతల లోకం ఆ పాతాళానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అప్పుడు ఆ బలి చక్రవర్తి యొక్క కూతురు ఆమె కొంచెం బాధపడింది. అయ్యో మా నాన్నని ఎట్లా తొక్కేసావు. ముందు వామనమూర్తిని చూసి ఈ అబ్బాయి ఎంత బాగున్నాడు, ఇటువంటి పిల్లవాడే నాకు కొడుకుగా పుడితే బాగుంటుంది, ఇటువంటి పిల్లవాడికి నేను స్తన్యం కాపాలి అనుకున్నాను. తల్లి కదా, తల్లి ప్రేమ. తల్లి ప్రేమ ఎట్లా తల్లి పాలల్లో తెలుస్తుంది, గోవు. అలా నేను ఈ పిల్లవాడికి పాలు పట్టాలి అనుకున్నాను. ఆవిడకి అనిపించింది. ముందు వామనమూర్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే బలి చక్రవర్తిని తొక్కేశాడో అప్పుడు ఈ పిల్లవాడిని చంపేయాలనుకున్నాడు. వెంటనే మారిపోయాడు, సీత మారిపోయింది. ఎవరైనా పిల్లవాడు అనుకుని చంపాలనుకుంటారండి. అందుకనే పూతన రాక్షసిగా పుట్టాల్సి వచ్చింది. 2 కొడుకుగా భావన చేసింది, తల్లిపాలు తాపింది, విషం తాపింది. అందువల్ల తన పాపాన్ని కూడా, తన దోషాన్ని కూడా భగవంతుడు పరిహారం చేశాడు. ఇక బలి చక్రవర్తి విషయంలో, బలి చక్రవర్తికి నేను ఎప్పుడు కాపలాదారిగా ఉంటాను అన్నాడు భగవంతుడు. గదాధరుడు అన్నాడు. గద పట్టుకుని బలి చక్రవర్తి ద్వారంలో ఎప్పుడు కాపలా కాస్తూ ఉంటాను అని చెప్పాడు. ఇక్కడ పాతాళంలో. ఎందుకయ్యా అంటే ఈ బలి చక్రవర్తి గుణం అటువంటిది, ఈయనంటే నాకు చాలా ఇష్టం, అందుకనే కాపలా కాస్తూ ఉంటాను. రాబోయే యుగాల్లో, రాబోయే కల్పంలో ఈ బలి చక్రవర్తి చిరంజీవిగా ఉంటూ రాబోయే కల్పంలో ఇంద్రుడవుతాడు అని భగవంతుడు అనుగ్రహించాడు. మరి బలి చక్రవర్తి రాజు కదా ఈ లోకానికంతా, దాన్ని ఏం చేసేది సంగతి అని అంటే ప్రతి బలిపాడ్యమికి ఒక్కసారి పాతాళం నుంచి బయటకు వచ్చి సూక్ష్మంగా అందరినీ చూసి దీపావళి వీడియోలో జరుపుకుంటున్నారా అని అందరినీ ఆశీర్వదించి అందరి కోసం ప్రార్థించి వెళ్తూ ఉంటాడు. అది బలిపాడ్యమి. అటువంటి బలిపాడ్యమి రోజు మనం అంతా